దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో. ఈ మధ్యన స్పా సెంటర్లలో ఎక్స్ట్రా సర్వీస్ అని చెప్పి ఎక్స్ట్రా మనీ గుంజుతున్నారు. బాగా నడుస్తుంది బ్రో. హైదరాబాద్లో బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్ళు కానీ, ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ మంచిగా వాళ్ళకు సాటర్డే సండే వచ్చిందంటే వాళ్ళకు ఫ్రీ టైం ఉంటుంది. ఈ స్పా సెంటర్ వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడము, డబ్బులు ఇట్లా అని చెప్పేసి ఫుల్ లగ్జరీ సర్వీస్ అని చెప్పేయడము, ఆడికి తీసుకుపోయి అక్రమాలు అరాచకాలు అన్నీ చేపియడము. రీసెంట్గా మనం న్యూస్ చూసాం. మనం హైదరాబాద్ ఇస్ నెంబర్ 1 ఇన్ ద ఎయిడ్స్. ఎందుకు వస్తుంది? ఇలాంటి స్పా సెంటర్ల వల్లనే. ఈ స్పా సెంటర్లు కానీ, బయట వ్యభిచార కూటమిలు కానీ, ఇది చాలా అయిపోయింది బ్రో. హైదరాబాద్లో ట్రెండ్ అయిపోయింది కోలివింగ్ అనేది. యువత అనేది బాగా కోచింగ్ తీసుకునేటోళ్ళు కానీ, జాబ్ చేసేటోళ్ళు కానీ, కోలివింగ్ హాస్టల్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ డిమాండ్ కూడా ఒక బెడ్కి 8,000, ఇద్దరు ఉంటే 16-20,000 దాకా. ఏసీకి 25+, అన్నీ కలిపి 25,000 దాకా తీసుకోవడము. వాళ్ళకి మంచి ఒక లగ్జరియస్ రూమ్ ఇవ్వడము, 2 బెడ్లు ఇచ్చి, బాబు మీరు మంచిగా మీ పని మీరు చేసుకోర్రా బాబు, ఏమన్నా చేసుకోరు మీరు అని చెప్పేసి ఒక ప్రైవసీ ఇవ్వడం వాళ్ళకి. దానివల్లనే ఎయిడ్స్ అనేది పెరుగుతుంది. జనరేషన్ మారిపోయింది బ్రదర్. ఒకప్పుడు జనరేషన్ ట్రూ లవ్ ఉండేది, వాల్యూ ఇచ్చేది జనాలకి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నీతో ఉన్న అమ్మాయి రేపు ఇంకోరితో ఉంటో కూడా తెలియదు. రేపే మారిపోయింది. వితిన్ 2 days or 3 days అంతే. బాయ్స్ అందరు అలా లేరు బ్రో. బాయ్స్ చాలా జెన్యున్గా ఉంటారు, చాలా జెన్యున్గా ఉంటారు బాయ్స్. నేను చెప్తున్నా కదా, యాజ్ అ బాయ్గా నేను చెప్తున్నా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాడు ప్రాణం ఇస్తాడు. కానీ అమ్మాయి అట్లా కాదు. వాడికి ఆస్తి ఎంత ఉంది, వాడికి డబ్బులు ఎన్ని ఉన్నాయి, వాడు కెరీర్లో సెట్ అయిపోయిందా అని చూసుకోగలుగుతాడా, క్యాపబిలిటీ ఉందా అని చూస్తున్నారు. కానీ అబ్బాయిలు అట్లా కాదు. నువ్వు ఏమన్నా చేయి, ఒకసారి లవ్ చేసినావంటే లైఫ్ లాంగ్ నీతో ఉంచుకునే కేపబిలిటీ మనకు ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న యువతకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే మాత్రం ఆ అమ్మాయి కోసం ప్రాణం ఇవ్వడం కాదు, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయండి. కానీ అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా నేను, మీరు ఏ అబ్బాయినైనా లవ్ చేస్తే వాడు ఫస్ట్ స్ట్రేట్గా ఒకటే మ్యాటర్ స్ట్రేట్గా చెప్పండి. నువ్వు వాడుకునే ఉద్దేశం ఉంటే నేను ఇట్లా యూజ్ చేసుకుంటున్నా అది ఇదని చెప్పేసేయండి. లేదా నువ్వు ట్రూగా లవ్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేయండి. అంతేగాని నీ దగ్గర ఒక ఇంటెన్షన్ పెట్టుకొని వాడి దగ్గర ఇష్టం వచ్చిన మాటలు చెప్పి వాడికి లేనిపోని ఆశలు కల్పించి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత వాడిని వదిలేస్తే మాత్రం వాడు బతకడం చాలా కష్టం. అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే, ప్లీజ్ ఏం చెప్తున్నానంటే, మీ ఇంటెన్షన్ ఏందో కరెక్ట్ స్ట్రేట్గా చెప్పేసేయండి. ఆడు మీతో ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, సెకండరీ అది. అంతేగాని మీ అవసరాల కోసం వాడిని ఇష్టం వచ్చినట్టు వాడుకొని తీరా టైం వచ్చేసరికి వాడిని నడి రోడ్డు మీద నిల్చోబెట్టి బట్టలు ఇప్పుకొని తిరిగే స్టేజ్ వస్తుంది వాడికి. బ్రో నేను చెప్తా, ఈ స్పా సెంటర్లు కానీ, అమీర్పేట్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్లు కానీ, ఎక్కడైనా కానీ జనాలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో అమ్మాయిలు వాడుకొని వదిలేయడం, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి, ఈ జనరేషన్ అది ఇట్లే ఉంది. ఈ అమ్మాయిల కన్నా వీడికి పోయి ఒకసారి పోయేస్తే అయిపోరా బెటర్ అని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ స్పా సెంటర్లో బిజినెస్ అంతే. ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాడు జీవితం నాశనం అయిపోయింది, ఇంకా జీవితం ఎందుకు అని చెప్పేసుకొని వీళ్ళతోనే లైఫ్ లాంగ్ ఎమోషనల్గా స్ట్రగుల్ అవ్వడం కన్నా ఒకసారి వీళ్ళ దగ్గర వేస్ట్ అయిపోతుంది కదా. అవును, ఇదేంటంటే జనరేషన్ అట్లా అయిపోయింది. హైదరాబాద్ సొసైటీ అట్లా అయిపోయింది. పబ్ సెంటర్లు కానీ, స్పా సెంటర్లు కానీ, వీక్లీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ, ఆ టీవీ ప్రోగ్రామ్లు కూడా అలాగే ఉన్నాయి. ఎంకరేజ్ చేయడం యూత్ని, అట్లా ఎంకరేజ్ చేసేసరికి జనాలు కూడా అట్లే తయారైపోతున్నారు. చాలా నడుస్తున్నాయి, చాలా స్కాములు నడుస్తున్నాయి. పబ్లో కూడా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయిని నీతో నైస్గా మాట్లాడిద్ది, నైస్గా మాట్లాడి మనం అటుపోతాం ఇటుపోతాం అని చెప్పేసి తీరా చూస్తే డబ్బులు తొక్కేస్తుంది. చాలా స్కామ్లు ఉన్నాయి హైదరాబాద్లో, తెలియని స్కామ్లు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో సిటీలో ఎక్కడ చూసినా స్పా సెంటర్లను ఓపెన్ చేసి ఆ సర్వీస్ ఈ సర్వీస్ అని అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వేస్ట్ అండి, అసలు స్పా ఎందుకు పెట్టాలండి?
బాడీ పెయిన్స్ ఉంటే బాడీ ఏమైనా ఉంటే ఇంట్లో పిల్లలతోనో పెళ్ళంతోనో ఆయిల్ చేసుకొని మసాజ్ చేయించుకోవాలా. అన్నన్ని వేలు అంతంత మనీ పెట్టుకొని బయట పెట్టి స్పాలు అంటే మీరు ఏం నడిపిస్తారు? బయటనేమో స్పా అండ్ రిలాక్స్ సెంటర్ అని పెట్టి లోపల ఏం వ్యాపారాలు నడిపిస్తారు మీరు? అంటే మీ ఇన్కమ్ కోసము బయట అబ్బాయిలు అమ్మాయిలు చెడిపోతున్నారు కదా. ఓయోలు సరిపోతలే, ఏవి సరిపోతలే, స్పాలు కూడా తయారైనాయి. సో బ్యాన్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో పోలీసింగ్స్ కూడా ఎక్కువైపోయాయి. హాస్టల్స్లలో అమ్మాయిలను అబ్బాయిలు ఉండి ఇలా ఉంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అవును, చాలా ఎక్కువైపోయినాయి ఇవి. ఎందుకండి, మీరు లివింగ్లో ఉంటే మ్యారేజ్ అన్నా చేసుకోర్రి, లేకపోతే ఏమంటారు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోర్రి. అంతేగాని మీరు ఇట్లా రిలేషన్షిప్లు వండుకుంటా సెట్ కాకపోతే చంపుకుంటా వదులుకుంటా, కొంతమంది అయితే లవ్ గురించి చనిపోయే వాళ్ళు ఉన్నారు, చంపేసే వాళ్ళు ఉన్నారు, లైక్ ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్తున్నాం మనం? సొసైటీకి ఏమి ఆన్సర్ ఇస్తున్నాం? మారండి, ఇప్పటికైనా మారి కెరియర్ మీద ఫోకస్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అన్నెసెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే మిగిలేది డ్రమ్ములల్లా, కుక్కర్లల్లా, మజా బాటిళ్ళల్లా ఇవి ఇట్లు మిలుగుతాయి. అది అయితే ఈ మధ్యలో ఐటీ సెక్టర్లో హైదరాబాద్లో టాప్ నెంబర్ 1 సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్ ఆఫ్ యా. ఇప్పుడు నేను చేసే జాబ్లో కూడా విప్రో కంపెనీ తెలుసా? టీమ్ లీడరు మా కంపెనీలో హెచ్ఆర్గా చేసిండు, అందులో ఇప్పుడు టీమ్ లీడర్గా చేస్తున్నారు. ఒకసారి మేము ఎందుకో ఏదో చిన్న ఈవెంట్ లెక్క చేస్తే పోయినాం, జస్ట్ నార్మల్గా ఆడియన్ లెక్క వెళ్ళినాం. అక్కడ కొత్త కొత్త వింత వింత కథలు చెప్తుంటే వింటుంటే ఇట్స్ రియల్లీ వెరీ హార్డ్ టు హియర్ దట్. చాలా హార్డ్ అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు 5-10 మినిట్స్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం మీ కెరియర్ నాశనం అవుతుంది కదా, మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మీరు ఎలా లీడ్ చేస్తారు? చక్కగా పెళ్లి చేసుకొని 2 పిల్లలు కానీ హ్యాపీగా ఆ లైఫ్ బాగుంటుందా? లేకపోతే ఇట్లా రిలేషన్షిప్స్ పెట్టుకొని ఇలా రోగాల పాలైతే బాగుంటుందా? అది ఎందుకు మీరే నాశనం చేసుకుంటారు మీ లైఫ్ని. సో ఇప్పటికైనా అర్థం చేసుకొని కెరియర్ మీద ఫోకస్ చేయండి. లవ్లో అది ఇది అనుకుంటూ తిరగకూరి. లవ్లో ఎక్కడ ఉండదు, లస్క్ మాత్రమే ఉంటుంది. అది అంటే ఈరోజు ఎక్కడ చూసుకున్న ఏ హోటల్లో కానీ ఓయోలో చూసుకున్న ఒక లాస్ట్ 2-3 డేస్లోనే, కపుల్ ఆఫ్ డేస్లోనే ఒక 20,000 రూములు బుక్ అయ్యాయి. అంటే దాని గురించి మీరు ఏమంటారు? అంత కరువులు ఉన్నారనమాట పబ్లిక్, చాలా కరువులో ఉన్నారు పబ్లిక్. అంటే తుప్పల్లో అయిపోయినాయి, చెట్లు అయిపోయినాయి, పార్కులు అయిపోయినాయి, లాడ్జ్లు అయిపోయినాయి, ఓయోలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంత స్పేస్ ఉండే ఒక అడ్డంగా ఏదైనా ఉంటే అక్కడ కూడా రోడ్డు మీద అలా అవుతుంది సొసైటీ. అవసరమా అంత? అరే ఇంత ఇంట్రెస్ట్ అన్వాంటెడ్ థింగ్స్ మీద పెట్టే బదులు మనకు కావాల్సిన దాని మీద పెడితే కెరియర్ ఎంత హ్యాపీగా ఉంటుంది. మనమే కదా గుర్చిపించుకుంటున్నాం. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. అబ్బాయిలు అమ్మాయిలు కెరియర్ మీద ఫోకస్ చేయండి. లవ్ చేయుర్రి, కానీ లవ్ చేసినోని పెళ్లి చేసుకోకుర్రి. ఇది మాత్రం నేను చెప్తా. అరేంజ్ మ్యారేజ్ చేసుకో. అరేంజ్ మ్యారేజ్ లైఫ్లో బాగుంటారా అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అది కూడా మనం చెప్పలేం. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ బట్టే ఏదైనా ఉంటుంది. For more updates, please subscribe Dutta Media.